హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనము సింపుల్గా హోమ్ మేడ్ పాలకోవా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని, మీ దగ్గర బాండీ ఉంటే బాండీ పెట్టుకోండి, లేదంటే మీ దగ్గర ఐరన్ కడాయి ఉన్న ఐరన్ కడాయితో కూడా మనము పాలకోవా అనేది తయారు చేసుకోవచ్చు. మా దగ్గర ఐరన్ కడాయి లేదు. మేము బాండీ పెట్టుకొని బాండీలో 1 లీటరు ఫుల్ క్రీమ్ మిల్క్ వేసుకొని పాలకోవా తయారు చేస్తున్నాం. ఇది ఫుల్ క్రీమ్ మిల్క్ యాడ్ చేసుకున్న తర్వాత స్లో ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్నప్పుడు మనం ఒక చిన్న గరిటె పెట్టుకొని పాలని తిప్పుతూ ఉండాలి. తిప్పకపోతే పాలు పొంగిపోయి మనకు పాలకోవా క్వాంటిటీ చాలా తక్కువ వస్తుంది. హై ఫ్లేమ్లో చేసుకోవచ్చు, కానీ మీరు కంటిన్యూస్గా తిప్పలేరు కాబట్టి లో ఫ్లేమ్లోనే పాలని బాయిల్ చేసుకుంటే మనకు పాలకోవా అనేది బాగా తయారవుతుంది. ఓకే, ఇట్లా పాలకోవా తయారు చేసుకునేటప్పుడు మనకు పాలు అనేది మరిగే కొద్దీ క్వాంటిటీ తగ్గుతూ వస్తాయి. క్వాంటిటీ తగ్గుతూ వచ్చినప్పుడు మనకు ఎంత కావాలన్న అంత షుగరు మనం యాడ్ చేసుకోవచ్చు. నేనేం చేశానంటే, నేను 100 grams షుగర్ యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత గరిటెతో తిప్పుతూ ఉన్నాను. మాకు లైట్ బ్రౌనిష్ కలర్లో రాగానే నేను పాలకోవా దించేసేసాను. ఎందుకంటే మాకు క్వాంటిటీ తక్కువ వచ్చింది కాబట్టి నేను దించేసేసాను. అది సర్వ్ చేసుకొని తిన్నాం. మీకు క్వాంటిటీ ఎక్కువ కావాలి, ఇంకా లేదు మాకు ఇంకా గట్టి కావాలి పాలకోవా అనుకున్నట్లయితే సింపుల్గా మళ్ళీ దాన్ని తిప్పుతూనే క్వాంటిటీ ఇంకా థిక్గా వచ్చేంత వరకు తయారు చేసుకోవాలి. ఫైనల్గా మనకు పాలకోవా ఇలాగా తయారవుతుంది. ఇక్కడ మీకు పిక్చర్లో ఉన్నది కదా, అది ఫైనల్ పాలకోవా పిక్చర్. మీరు తయారు చేసుకొని నేను చెప్పిన విధంగా మీరు పాలకోవా తయారు చేసుకొని కమెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.